అనకాపల్లి జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 16 వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. ఈ మేరకు పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని తనిఖీ చేయగా దాదాపు 60 కేజీల గంజాయి బయటపడింది. ఈ గంజాయిని విశాఖ ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెనుక ఉన్న అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో పాయకరావుపేట సీఐ అప్పన్న, ఎస్ఐ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ గారు, పురుషోత్తం గారు మరియు సిబ్బంది వారికి రాబడిన సమాచారం మేరకు సీతారాంపురం జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు అలాగే ఈగల్ టీం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఫర్నిష్ చేయగా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా ఒక వెహికల్ OD10D1314 అనే మహేంద్ర XUV 500 సిల్వర్ కలర్ కార్ ఒకటి మనం ఎస్పీ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఇక్కడ మా ఎస్ఐ గారు వాళ్ళంతా ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. అందులో వెహికల్ నడుపుతున్న వ్యక్తి రాజేష్ ఎన్, వాళ్ళ ఫాదర్ పేరు నారాయణ స్వామి, 37 ఇయర్స్. ఈయనేమో దేవన్హల్లి బెంగళూరు అండి. ఈయన్ని ప్లస్ కారులో ఉన్న 60 కిలోల గాంజాయిని మన ఎస్ఐ గారు స్వాధీనపరుచుకున్నారండి. ఈ గాంజా అన్నది వీళ్ళు సబ్బవరం దగ్గర పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని టోల్ గేట్ దగ్గర ఈయన ప్లస్ ఉంటుండగా ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకొని వచ్చి ఈ సరుకుని ప్లస్ కారుని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఈయనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈయన తాలూకా సెల్ ఫోన్ తీసుకొని వేరే సెల్ ఫోన్ ఈయనకి ఇచ్చి ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. తిరుపతి వచ్చిన తర్వాత కాల్ చేస్తే ఎక్కడ తీసుకెళ్లాలో